నమస్తే. నిన్న జరిగిన సంఘటన విషయం బండి సంజయ్ గారి తనయుడు బండి సాయి భగీరథ్ పైన వస్తున్న ఆరోపణలు, కేసులు బుక్ అవడం, ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నాయకులు ఉన్నారు. వేములవాడ పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాపల్లి శ్రీధర్ గారు ఉన్నారు. వారు ఏమంటారు, అసలు బండి సంజయ్ గారి కుటుంబ నేపథ్యం, వారికి ఉన్న అలవాట్లు, సో దానిపైన అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. చెప్పండి, నిన్న చూస్తున్నారు మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి, అనేక మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. బీజేపీ అధినాయకత్వానికి కూడా బండి సంజయ్ గారి వ్యక్తిత్వం కావచ్చు, తను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన క్రమశిక్షణ కావచ్చు, అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు దాదాపు డిసెంబర్లో జరిగిన ఈ ఉదంతాన్ని ఇప్పుడు మోడీ గారు వచ్చే ముందు కావాలని రాజకీయ కోణంలో కుటుంబాన్ని కూడా గుంజి దిగజార్చే రాజకీయ వ్యవస్థ తెలంగాణలో నడుస్తుంది. చాలా బాధాకరం. ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు, అవసరమా ఈ సమయంలో? నిజంగానే రాజకీయంగా కాదనుకున్నప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయనను కావాలని రాజకీయంగానే ఎదుర్కొనే శక్తి లేక ఈ కుటుంబ వ్యవస్థను రాజకీయ నాయకులు వాడుకోవడం చాలా దురదృష్టకరం. రాజకీయ కుట్రగానే భావిస్తారు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు తెలంగాణలో అత్యధికంగా ఇప్పుడు ఎదుగుతున్న నాయకుడిని ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఒక కార్పొరేటర్ స్థాయి నుండి ఈ స్థాయి వరకు వచ్చారు. అంటే ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న శక్తిని అడ్డుకోవడానికి, అంటే మీరు అనుకుంటున్న ఆ శక్తి ఎవరంటారు? ఇది రాజకీయ కుట్రనే. ఎందుకంటే బండి సంజయ్ గారు కూడా వారు వివరణ ఇవ్వడం జరిగి నేను పక్కకు జరిగి ఉండి చూసుకుంటూ ఉండడం లేదు. నేను తీర్పును స్వాగతిస్తా, చట్టాన్ని గౌరవిస్తా అని చెప్పి ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఆయన జవాబు ఇవ్వడం జరిగింది. కేవలం ఇది రాజకీయ కుట్రగానే వీళ్ళు కావాలని వివంతం చేసుకుంటూ ఏదో ఏ విధంగా దొరకబట్టాలి, ఒక బీసీ నేత ఇంత స్థాయికి ఎదుగుతుందనే ఒక కక్షతోటి ఇతరులందరూ కలిసి కూడా ఆ బీజేపీని ఏ విధంగా చేయాలి. ఇప్పుడు స్టేట్లో రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ వస్తాయనేది ఒకటి నానుడు అయిపోయింది. కాబట్టి అటు బీజేపీ కావచ్చు, ఇటు బీసీ నాయకుడు బండి సంజయ్ కావచ్చు ఎదుర్కొనే దమ్ము లేక ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కొందరు నాయకులతో మాట్లాడడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ బండి సంజయ్ గారికి ఇచ్చినట్టయితే గతంలో కరీంనగర్ కార్పొరేషన్ అయితే ఎలా గెలిచిందో జిహెచ్ఎంసీ కూడా గెలిస్తే ఇంకా రాజకీయంగా బలం అవుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. అవును, నిజమే. నిజానికి ఇప్పుడు కరీంనగర్ మేయర్ పీఠం ఎగిరేసిన తర్వాత బండి సంజయ్ గారి మీద బాధ్యతలు పెరిగినప్పటి నుంచి జిహెచ్ఎంసీ కూడా తనకే ఇన్ఛార్జ్ చేయాలని చాలా మంది పార్టీ నాయకులు కూడా మోడీ గారి దాకా కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది, అమిత్ షా గారి దృష్టికి కూడా. ఈ కోణంలోనే అతను జిహెచ్ఎంసీ అతని చేతిలో పెడితే ఖచ్చితంగా కూడా జిహెచ్ఎంసీలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి భయానికే ఇతర పార్టీలు అందరూ కూడా ఇప్పుడు మూకుమ్మడిగా వస్తున్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు, అవి దొండే. ఆ రెండు దొంగ పార్టీలు ఈయనను దెబ్బతీస్తేందుకు ఈ కోణంలో మాత్రమే వాళ్ళు ఈ కుటుంబ వ్యవహారాన్ని బజార్లోకి తీసుకురావడం జరుగుతుందని మా అంచనా. నిన్న ముఖ్యంగా అంటే కాంగ్రెస్ వాళ్ళు స్పందించలేరు ఇప్పటి వరకు అయితే. సో బీఆర్ఎస్ అయితే లైవ్ ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా అన్ని విశదీకరిస్తున్నారు. సో బీఆర్ఎస్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు? బీఆర్ఎస్ పాత్ర ఎంతవరకు ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ కుటుంబ వ్యవహారాన్ని అసలు రాజకీయంగా మాట్లాడకపోతే బాగుండేదని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కేటీఆర్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అలాగే జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడుతున్నారు ఒక బీసీ నాయకుడి మీద అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వీళ్లకు బుద్ధి చెప్పేది ముందు ఉందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. దేవుడు నిజంగానే ఆయన అమ్మవారి సేవలో ఉండే బండి సంజయ్ గారు సరే చిన్నపిల్లాడి వ్యవస్థ కావచ్చు, వాళ్ళ కొడుకుది కొద్దో గొప్ప కాలేజీ డేస్ వల్ల ఈ మాత్రం చేయకుండా ఉండకపోవచ్చు, కానీ అమ్మాయితో అలా చేయలేదని అనే సంకుశలంగా చెప్తుండు. అలాగే తను కూడా ధైర్యంగా వచ్చి కేసు పెట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి. అలాంటిది ఏమన్నా ఉంటే తను కేసు పెట్టాడు కరీంనగర్లో, అది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రజలందరికీ కూడా. డిసెంబర్ లో జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు ముందుకు తీసుకొస్తారు అంటే మోడీ సభ ఇదంతా కేవలం రాజకీయ కోణం. ఒక బీసీ నాయకుడి ఎదుగుదల మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర తెలంగాణలో అందరికంటే మంచి పేరు బండి సంజయ్ గారికి ఉంది. మరి ఈ సమయం ఎప్పుడని చెప్పి ఎదురు చూస్తున్న కుక్కలకు కావచ్చు,
వాళ్ళు ఇది జవాబు చెప్పలేని పరిస్థితిలో ఇప్పుడు దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. డిసెంబర్ లో జరిగిన ఫోరాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి మహిళల్ని కూడా ముందటేసి వాళ్ళతోటి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టిస్తారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. చూస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళను ప్రజలందరూ పక్కకెట్టినా కూడా బుద్ధి లేదు. రేపు ఇంకా కూడా దేంట్లో కూడా మన స్థానిక సంస్థలలో కూడా వాళ్ళకు చెంపపెట్టేటప్పుడు కూడా బుద్ధి లేకుండా ఇంకా మహిళల్ని ముందటేసి వాళ్ళతో మాట్లాడిపోవడం ఇది దురదృష్టకరం. అసలు ఇట్లాంటి వాటిని ఒక ఇంటి ఆడబిడ్డ వ్యవహారం, ఇది ఒక ఇంటి ఆడబిడ్డ వ్యవహారం, ఇంటి వ్యవహారం. దీన్ని బజార్లో లేకుండా ఉండాలి, రాజకీయం చేయకుండా ఉండాలి. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఒక 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏళ్ళ పార్టీ ఇంత దిగజారుడు తత్వాన్ని రాజకీయంలో చేయడం చాలా బాధాకరంగా ఉంది.